మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఓ దీనికి త్వరగా సెంటిమెంట్ టచ్ ఇవ్వాలి, లేకపోతే చాలా ప్రాబ్లం. ఓ సారీ పూజ, ఏంటి వచ్చినప్పటి నుంచి అలా చూస్తున్నావు? నిన్ను చూసినప్పటి నుంచి నాకేంటో అయిపోతోందిరా. ఏంటవి తొక్క? పూజ, నీకు విషయం తెలుసా? నాకెనక ముందు ఎవరు లేరు. అలా చెప్పలేదు అనుకో, నాకు ఎటువంటి జాబ్ కూడా లేదు. మనం అంతా ఓపెన్, మనసులో ఏది పెట్టుకోం. దీనికంటే ముందు నీకు విషయం చెప్పాలి. ప్రపంచంలో నాకిద్దరంటే చాలా ప్రాణం. ఒకరు ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్నాను నువ్వు, మరొకరు అది కూడా నువ్వేరా. నువ్వు లేకుండా బతకలేను పూజ. వసంత్, ఏంట్రా ఇది? నీలాంటి వాడి కోసమే కదా నేను అన్ని వదులుకొని వచ్చాను. ఎమోషనల్ అయిపోయాను. నిమ్మకాయ పెట్టు. ఏడవకు వసంత్, ఏడవకు. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను రా? నేను వదిలితే కదా. పూజ, నీకు విషయం తెలుసా? ఇందా నువ్వు పెట్టిన ముద్ద చాలా రుచిగా ఉంది. త్వరగా వచ్చే, రెండో పని మిగిలింది. ఇదిగో అమ్మాయి, నీ పేరేంటి? పూజ. చూడమ్మాయి, నువ్వెవరివో నాకు తెలియదు, కానీ నువ్వు ఆ అబ్బాయి ప్రేమించుకుంటున్నట్టు అర్థమవుతుంది. అది నేనేం మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, కాకపోతే అబ్బాయిలను అంత గుడ్డిగా నమ్మకూడదని చెప్తున్నానంతే. పైగా రేపు మేము తీర్థయాత్రలకు వెళ్తున్నాం, జాగ్రత్త అమ్మా. తని నని నానని తని నని నానని తని నని నని నానని తని నని పూజ, మనం చూసుకుందాం. పూజ, పడుకో. రాడాలి, పడుకో పడుకో పడుకో. నువ్వు పడుకో చెప్తా. నువ్వు హ్యాపీగా పడుకో. పడుకో చెప్తాను, పడుకో. చాలా బాగుంది. ఓ పని అయిపోయింది. అమ్మాయి ఇడియట్. పడుకో పడుకో, ముందు ముందు మెంటలెక్కిపోద్ది. వారం రోజుల క్రితం పవన్ కళ్యాణ్ లాంటి అబ్బాయి ఫోన్లో తగిలాడని, గంటల గంటల అబ్బాయి గురించి మాతో చెప్పేదని, ఇష్టం వచ్చినట్లు ఐస్ క్రీమ్ తినాలని, పక్షిలా మారిపోయి పొలాల్లో తిరగాలని, పిచ్చి పిచ్చిగా మాట్లాడేదని ఫ్రెండ్స్ ఎస్ఐకి చెబుతుంటే పూజ తండ్రి కన్నీరు పెట్టుకున్నాడు. తనకు ఫ్రీడమ్ ఇవ్వలేదని తప్పుగా అర్థం చేసుకున్నట్టుంది. ఎదిగిన పిల్లని కాస్త కంట్రోల్లో పెడితే బాగుంటుందని ఇలా చేశామే, కానీ ఇలా. అబ్బాయి పేరేమని చెప్పిందా? వసంత్, ద గ్రేట్ వసంత్. మొన్నేమో ఎవరో అమ్మాయి ఫోన్లో పరిచయం అయిందన్న, నిన్నొచ్చి సముద్రం కెరటాలా ఉప్పొంగిపోతుంది మా లవ్ స్టోరీ అన్న. ఇప్పుడు పొద్దున్నే వచ్చి సుడిగాలిలో ఆ అమ్మాయి దగ్గరికి, అందమైన అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతున్నానన్న. ఇప్పుడు వచ్చి ఆ అమ్మాయి కలవలేదు, కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదంటావా? ఈ నివాడు చూడడైతే
శంకరాభరణం చెవులు చెప్తాడు. ఇప్పుడేంటి నేను చెప్పేవన్నీ అబద్ధాలంటావా? అయినా అమ్మాయి కలిసి ఉంటే అప్పుడు తెలిసేది మీకు. ఓకేరా, నువ్వు చెప్పేదంతా నిజం అనుకుందాం. నీ చేతిలో పడాల్సిన ఆ జాంపండు ఇంకెవడి చేతిలోనన్నా పడి ఉండదన్న గ్యారంటీ ఏంటి? పడే ఛాన్సే లేదురా. ఒకవేళ ఎవడి చేతిలోనైనా పడి ఉండే పడదు. ఇన్ కేస్ పడితే నా పాలసీ తెలుసుగా. పండైనా పండు లాంటి అమ్మాయినా ఫ్రెష్ గా ఉంటేనే దాని మజా. నాకు ఫ్రెష్ కావాలి. అర్థమైందా? కొంచెం అడ్రస్ చెప్తారా? అడ్రస్సా? ఇప్పుడు ఆ అమ్మాయిని ఎలా వెతికేది? చూడు, నీ పేరు అయిపోయాడు. నీ రూమ్ ఎక్కడ? కాదు, నేను మాత్రం అలాంటి వాడిని. నేను ఇప్పుడు ఎక్కడున్నాను? మెంటల్ రా. సారీ సార్, నాకు అప్పుడప్పుడు ఏదో అవుతుంటుంది. ఏంటి అయ్యింది నా బొందా? ఇంకా చేపుండి నాకు అయ్యేది అప్పుడు. అది కాదు సార్ అడ్రస్. అయ్యో వామో, నీకో దన్న. వసంత్ కమ్ కమ్. అడ్రస్ వీడిని అడుగు. వీడు బాగా చెప్తాడు. వసంత్, వసంత్, ఏంటి? ఈరోజు మహాశివరాత్రి కదా, మనం పెళ్లి చేసుకుందామా? అమ్మని అమ్మ, పెళ్ళికి ఎసరెడుతుంది ఇది. అయినా మా ఇద్దరికి ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కదా, అర్థం కాలేదు కదా? నేను చెప్తా కదా, కొంచెం దగ్గర కూర్చో చెప్తా, నీకు డీటెయిల్గా చెప్తా. అబ్బా ఇప్పుడు హాయిగా ఉంది. నా దృష్టిలో మన ఇద్దరికి ఎప్పుడో పెళ్ళి అయిపోయింది. ఫోన్లో ఏ రోజైతే పరిచయం అయ్యావో ఆ రోజే నువ్వు నా డార్లింగ్ అనుకున్నావు. లేదు అందరిలాగే పెళ్లి చేసుకుందాం అంటావా? రా, ఆ గుళ్ళేకి తీసుకెళ్లి 3 ముళ్ళు కట్టేస్తాను. అయ్యో, ఊరికే సరదా కన్నానులే. లేకపోతే ఊపుకుంటూ వచ్చి కట్టేస్తాం మరి. తాజ్మహల్ ప్రేమ గుర్తు నాకేనా? చాలా కాస్ట్లీ అనుకుంటా. దీన్ని నేనేం చేసుకుంటాను? ఇంతేనా? అబ్బా చూస్తారు. రోడ్డు మీద కదా సిగ్గుపడుతున్నట్టుంది. Idiots. మానస్ లేదు. ఏ పిల్ల పిలుస్తుంటే క్లాస్ అయిపోయిందా? ఈ పిల్ల గొడుగులేంటి అంతా నా టైప్లో తయారయ్యారు? చెప్తా, దీని దగ్గర మార్కులు కొట్టేయాలి కదా. నేను చెప్తా కదా. నువ్వు పట్టుకోనన్నది, నువ్వు పట్టుకో. వసంత్, వసంత్, ఏముందిరా పోరి? ఏముంది మామ? ఏంటి చెప్తా తన్ని. ఒక నిమిషం పట్టుకోపే, పట్టుకా. కత్తి చాలా బాగుంది కదా. అరే అటు పట్టుకోరా. అరే అభ్యాసాదం పెట్టేరా. తీసుకోరా. ఏంట్రా అమ్మాయిలు నడిపిస్తున్నారా? అవునా? ఉరక లైన్ వెయ్యాలి. రోజు లైన్ వేయమని చెప్పడానికి వచ్చాను, బెదిరించడానికి కాదు. అర్థమైందా? అర్థం కాలే? నాకు అర్థం కాలే. ఈ రూట్లో ఇంకోసారి లైన్ వేయకుండా కనిపించారనుకో, చూసారు కత్తి పొడిచేస్తాను. అర్థమైందా? అయినా ప్రసాదాలు ఇవ్వండి రా. మీకెందుకు ప్రసాదాలు? ఇవ్వండి, ప్రసాదాలు ఇట్టండి బే. కత్తి ఇవ్వు. అర్థమైంది కదా? ఓకే, నమస్తే. నమస్తే. కొంచెం మెంటల్ లోడ్లా ఉన్నాడు కానీ మంచోడే. పిల్ల నా కొడుకులు తెలియదు కదా, అమ్మాయిలను అల్లరి చేయడం పద్ధతి కాదని చెప్పి ప్రసాదమిచ్చి వచ్చాను. వచ్చి చంపేస్తాడు, పరిగెత్తండి. సారీ సార్, ఫోన్ మాట్లాడుతూ చూసుకోలేదు. గుద్దేయాల్సింది పెడబోయా. తెలిపే చూస్తుంది.
ఓ మల్లేష్ ఆ కర్రలు పడ్రా. తెస్తున్నానండి. వసంత్ 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 బాబాయ్ వాళ్ళు శివరాత్రికి శ్రీశైలం వెళ్తా అన్నారు, వెళ్ళిపోయినట్టున్నారే. ఏమో పద. పూజా, ఈరోజు మహాశివరాత్రి కదా, నువ్వేదో ఉపవాసం ఉంటున్నావు. నేను వెళ్ళి ఫ్రూట్స్ పట్టుకొస్తా, నువ్వు ఫ్రెష్ అప్ అయ్యి రిలాక్స్ అవ్వు. ఓకే ఓకే ఓకేనా? పూజ పూజ ఏమైందిరా? అయ్యో పూజ పూజ పూజ, అయ్యో 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 పూజ పూజ, ఆగు 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 ఆగు, ఏమైంది? నేను ఇవన్నీ నీ నుంచి ఆశిస్తున్నాను అనుకుంటున్నావా? ఆశిస్తున్నాను అనుకుంటున్నావా? నాకు ఇవన్నీ అవసరం లేదురా. పెళ్ళయ్యేంత వరకు నేను ఉండగలను, అంతవరకు ఏ కల్మషం లేని నీ ప్రేమ చాలు నాకు. అర్థమైందా? అయ్యో పిచ్చిదానా, నాకు కొంచెం మాటే తేడా ఉంటుంది. నాకు చాలా మంచిరా నేను. వెళ్ళు, వెళ్ళి చన్నీళ్ళతో స్నానం చెయ్యి, రిలాక్స్గా ఉంటుంది. అర్థమైందా? ఈ లోపల నేను ఫ్రూట్స్ పట్టుకొస్తాను, రిలాక్స్. నేను ఇప్పుడే వస్తాను, సరేనా? ఎంతసేపు చేస్తావే? ఇదేం బాత్రూమ్ నీళ్ళు పోసేస్తుంది, నేను ఎక్కడ పోయాలో అర్థం కావట్లేదు. అయ్యో అయ్యో. ఎంతసేపు చేస్తావే? అయ్యో వచ్చేసిందా బాబు, వచ్చేసింది వచ్చేసింది. పూజా మై డార్లింగ్, వచ్చేతున్నా వచ్చేతున్నా. అయ్యో 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 అయ్యో, కుక్క. అయ్యో ఎక్కడికి రా వెళ్తున్నా?
కథలోకి వెళ్ళే ముందు కాస్త వీడి గురించి చెప్పాలి. వీడి పేరు శేషు. వీడి పేరు శేషు అనే కంటే యదవాని పెట్టుంటే బాగుండేదేమో. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటివరకు వీడు చేయని యదవ పని అంటూ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ మేనేజర్ దగ్గర డబ్బులు నొక్కేసే రకం వీడు. వీడి ఫేస్ ఒకసారి క్లియర్గా చూడండి. మూతిలా పెట్టుకున్నాడు చూడు. హుసేన్ సాగర్లో పీతలు పట్టుకునే ఫేసు వీడును. వీడికి పవన్ కళ్యాణ్ స్టైల్ అవసరమా? అసలు వీడికి పూజ ఎక్కడ తగిలిందో తెలుసా? ఏదో ఎదవ పని చేస్తుండగా డాబా దగ్గర ఉన్న పూజ పడక పడక ఈడికంట్లోనే పడింది. ఇంకొక ప్లేట్ నానా. పాలరాతి బొమ్మ లాంటి అమ్మాయి, పైగా 16 ఏళ్ల వయసు. ఇంకెందుకు వదులుతాడు? నా అందానికి సరిపడే అందగానే దొరకట్లేదు. మళ్ళీ రాంగ్ నెంబర్స్ కి ట్రై చేసి చూద్దాం, ఎవరైనా తగులుతారేమో. నెమ్మదిగా పూజను ఫాలో అవడం మొదలెట్టాడు. పెళ్లిలో కూడా పూజను ఫాలో అయ్యాడు. అప్పుడే వసంత్ పూజా పరిచయాన్ని గమనించాడు. ఆ అబ్బాయి ఎలా ఉంటాడు? ఐ థింక్ పవన్ కళ్యాణ్ లా ఉంటాడట. ఆ అమ్మాయి పవన్ కళ్యాణ్కి పిచ్చ ఫ్యాన్ అని వాడికి అర్థమైపోయింది. నిదానంగా నెమ్మదిగా ఫాలో అవుతూ మొత్తానికి వసంత్ నుండి పూజను ట్రాప్ చేశాడు. ఇది జరిగింది. పాపం పూజేమో తనే వసంత్ అనుకుని ప్రపంచాన్ని మర్చిపోయి వాడి వెంటే నడుస్తుంది. అసలు కథ ఇప్పుడే మొదలైంది. లెట్ us see. ఓకేరా. రైట్ రైట్. షెట్, తప్పించుకున్నాడు. కొద్దిసేపు తీసుకుందాంలే. ఇంకా నయ్యో మనం కలిసాకపోయింది. అదే 5 నిమిషాల ముందు పోయింటే. థ్యాంక్ గాడ్. అవును, నీ వాయిస్ ఏంటి ఫోన్లో ఒకలా ఉంది, ఇక్కడ ఇంకోలా ఉంది. నువ్వు చెప్పింది కరెక్టే. నేను వసంతని కాదు, వేరేవాడిని. అర్థమైందా? నేను లేపుకెళ్ళి తీసుకెళ్తున్నాను. అర్థమైందా కదా? అర్థం పర్థం లేకుండా మాట్లాడితే ఇలాగే మండుద్ది. అరే వాడు ఫోన్ తీసుకెళ్ళాడని ఆలోచిస్తుంటే నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఓకే ఓకే. నీకు విషయం తెలుసా? నాకు మిమిక్రీ తెలుసు. అప్పుడు మిమిక్రీ, ఇది ఒరిజినల్ వాయిస్. ఏమనుకోకే, కొంచెం నోడుదులు ఎక్కువ నాకు. రూమ్కి వెళ్దామా? అంటే ప్రేమించడం కొత్త కదా, కొంచెం టెన్షన్గా ఉంది. ఇప్పుడు క్యారెక్టర్ అంటే అర్థం కావట్లేదు. బ్యాగ్ నేను తీసుకొస్తాను.